భారతదేశం మొత్తం జరుపుకునే గొప్ప పండుగ స్వాతంత్ర దినోత్సవమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం విడవలూరు మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో సమర యోధుల త్యాగ ఫలమే స్వాతంత్ర దినోత్సవం అన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టేందుకు యువత కృషి చేయాలన్నారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం ఎదుగుతోందని, కరోనా సమయంలో వ్యాక్సిన్ను సైతం భారతదేశమే కనిపెట్టిందన్నారు. మన శాస్త్రవేత్తలు చంద్రమండలంలో సైతం పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగారని, ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. माता पिता और अध्यापकों ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న నాయకులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి, అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా, పిల్లలకి, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ హార్దిక శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. మనం ఎంతో గర్వంగా ఈరోజు చేసుకుంటున్న ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగానికి ప్రతీక. అలాగే ప్రతి పండుగ రకరకాలుగా ఎవరికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక్క స్వాతంత్ర దినోత్సవ పండుగ జాతి, మతం, కులం ఏదీ లేకుండా భారత ప్రజలందరూ కలిసి చేసుకోగలిగిన గొప్ప పండుగ అని మీకు అందరికీ తెలుసు. గాంధీ గారు అహింస మార్గాన్ని చూపిన, సుభాష్ చంద్రబోస్ గారు పోరాటాన్ని ఎంచుకున్న, భగత్ సింగ్ గారు ఉరికంబం ఎక్కిన, అన్నీ కూడా దేశాని కోసం, ఈ స్వాతంత్రం కోసమే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలన తరువాత విముక్తి పొంది 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం 80వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. వారు ఎన్నో త్యాగాలకి మోసి ఇచ్చిన ఈ స్వాతంత్ర దినాన్ని మనమందరం, మీరందరూ, ప్రతి బిడ్డ, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ భావి భారత పౌరులు, దీని నిర్మాణానికి మీరందరూ కూడా పాల్గొనాలని, పెద్ద ఎత్తున ఎదగాలి. అది ఈ భారతదేశ నిర్మాణంలో ఒక స్తంభం అని మీరందరూ అనుకోవాలి. మీరు దాంట్లో పాలు పంచుకున్నామని, ఇది భారతదేశ నిర్మాణం కోసం అని చెప్పి మీరు ఆలోచించాలి. చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, అది కూడా భారతదేశ నిర్మాణమే. ప్రతి ఒక్కరూ
ఒక చెట్టు నాటండి, అది భారతదేశ నిర్మాణమే. రైతులు ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా, ముఖ్యంగా విడవలూరు మండలం ఈరోజు మనం ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఒక రైతన్న తన పంట వేసి దేశానికి అందిస్తే అది కూడా భారతదేశ నిర్మాణం భాగంగానే అని నేను తెలియజేసుకుంటాను. అదే విధంగా ఈరోజు ఈ విడవలూరు మండలంలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో విడవలూరు మండలంలో స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ విడవలూరు మండలానికి చెందిన పుచ్చలపల్లి సుందరయ్య గారు, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ బుచ్చిరెడ్డిపాలెం నుంచి విడవలూరు మీదుగా ఊటుకూరు వరకు ప్రయాణించి ఇక్కడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి దగ్గర ఈ రోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు నిజంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, ఒక శక్తిగా ఎదుగుతుంది. విజ్ఞానం నుంచి సాంకేతిక వరకు, అంతరిక్షం నుంచి డిజిటల్ రంగం వరకు, మౌలిక వసతుల నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు ప్రతి రంగంలో భారతదేశం తమ ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఎదిగింది. కరోనా మహమ్మారి సమయంలో మన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అందించడం మీకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి టెక్నాలజీ తీసుకున్న మనం ఈ రోజు చంద్రుడిని చేరే స్థాయికి ఎదిగాం. ఇది మన శాస్త్రవేత్తల ప్రతిభ, ఇది మన యువ శక్తి, ఇది మన భారతదేశం సామర్థ్యం. అయితే మన లక్ష్యం ఇక్కడితో